ఇక ఒంగోలులో తెలుగుదేశం పార్టీ మహానాడు వేడుకను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు శరవేగంగా కొనసాగుతున్నాయి. మరోవైపు టీడీపీ తోరణాలను కార్పొరేషన్ అధికారులు తొలగించారంటూ ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. టీడీపీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దామచర్ల జనార్దన్ ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మహానాడు ఇప్పుడు కాదు, 1983 నుంచి జరుపుకుంటున్నాం. మొదటిసారి ఇంత కడుపు మంట మీకు దేనికి? మీ చేతగాక రాష్ట్రాన్ని పరిపాలించేదానికి చేతగాక మీకు గడప గడప అంటే మీ ముఖం మీద కొడుతున్నారు జనము. ఇక్కడ మేము మహానాయకుడు ఎన్టీ రామారావు గారు అదొక ప్రభంజనం తెలుగు వాళ్ళకి. ఆయనే దేవుడు, ఆయనే రాముడు. ఆయన ముఖ్యమంత్రిగా ఒక చరిత్ర సృష్టించాడు. ఈ దేశంలో ఆయన ఒక ముద్ర వేసుకున్నాడు. ఫస్ట్ టైం ఇండియన్ హిస్టరీలో ఒక ముఖ్యమంత్రి కాగానే మహిళలకి ఆస్తి హక్కు కల్పించిన మహానాయకుడు ఆయన. ఇంకా అటువంటి రీఫార్మ్స్ ఎన్ని చేశాడో, ఏది చేసినా ఆయనే చేశాడు. అటువంటి నాయకుడు జన్మదిన మహానాడు, ఆయన 100వ శత జయంతి అంటే తోరణాలు కడతా ఉంటే ఇప్పుకుంటూ పోతారా? ఆఖరణ స్టేడియం పర్మిషన్ ఇరా డబ్బు కట్టిన తర్వాత. దేనికి? కలెక్టర్లు, ఎస్పీలు అంటే భారతదేశంలో భారతీయ పౌరులకి, ఇండియన్ సిటిజన్కి ఉండే హక్కులు ఆంధ్రప్రదేశ్లో లేవా? ఇదేమన్నా మాకు అర్థం కావట్లా. ప్రత్యేకమైన రాజ్యాంగం ఉందా ఇది? ఇంత దుర్మార్గం మీకు చేత కావటంలే. రాష్ట్రం పరువు పోతుంది, రాష్ట్రం భ్రష్టు పట్టిపోతుంది, లా అండ్ ఆర్డర్ లేదు, అప్పుల్లో మునిగిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే దానికి తలదించుకోవాల్సిన పరిస్థితి మీరు తెచ్చారు. తెలుగోడంటే తలెత్తుకునే పరిస్థితి ఎన్టీ రామారావు తెచ్చాడు. మీరు స్టేడియం పర్మిషన్ ఇవ్వరు, ఆఖరణ బస్సులు ఆపేస్తారు, వ్యాన్లు ఆపేస్తారు. మీ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఉండేది. మహానాడుకి మీరు ఎవరైనా వెహికల్స్ ఇస్తే, ఎవరైనా ప్రైవేట్ స్కూల్స్, కాలేజెస్ మీ సంగతి చూస్తాం. దానికా ప్రభుత్వంలో జీతాలు తీసుకునేది? ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ దుర్మార్గమైన పరిపాలన జరుగుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, మంచి పద్ధతి కాదు ఇది, మంచి పద్ధతి కాదు. మీరు తలకిందులుగా తపస్సు చేసినా, ఎదవ చేష్టలు చేసినా, పీకే లాంటి సన్యాసుల సలహాలు తీసుకొని రాష్ట్రాన్ని నాశనం చేసినా, రేపు రాబోయేది మేము అధికారంలోకి. రేపు వచ్చి తీరుతాం. ఈ రాష్ట్రం మళ్ళీ తిరిగి పూర్వ వైభవం రావాలంటే, ఈ రాష్ట్రం బతకాలంటే, ఆంధ్రప్రదేశ్ ప్రతిష్ట మళ్ళీ పునరుద్ధరించాలంటే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అది ప్రజలు డిసైడ్ చేసుకున్నారు. దాన్ని మీరేం చేయలేరు, పీకలేరు అని దుర్మార్గం. ఇది మీ కడుపు మంట ఏందా స్వామి? మహానాడు మేము దామచర్ల ఆంజనేయులు గారి మనవడు,